ఆల్ ఐస్ ఆన్ రాఫా. ఏంటిది, అసలు ఎందుకు ట్రెండ్ అవుతుంది అని డౌట్ ఉండొచ్చు. అది చెప్పడానికే మా చిన్న ప్రయత్నం. ఈ లైన్ ఫిబ్రవరిలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ రిక్ పెపర్కన్ గారు పాలెస్టైన్ టెరిటరీస్ లో జరుగుతున్న పరిస్థితులను చూసి చెప్పారు. రాఫా అనేది పార్ట్ ఆఫ్ గాజా. ప్రెసెంట్ సిచ్యువేషన్ లో లాస్ట్ సేఫ్ జోన్ ఆఫ్ గాజా ఫర్ పాలెస్టైన్ పీపుల్ అని చెప్పొచ్చు. గాజా అంటే ఏంటనుకోవచ్చు. గాజా అండ్ ద వెస్ట్ బ్యాంక్ ఈ రెండు పాలెస్టైన్ టెరిటరీస్. అసలు ఈ గొడవ ఏంటి, ఎందుకు మొదలైంది, ఎప్పుడు మొదలైంది అని చెప్పాలంటే చాలా టైం పడుతుంది. బట్ ఇప్పుడు షార్ట్ గా ఆన్ పాయింట్ చెప్పడానికి ట్రై చేస్తాను. గాజా అనేది బార్డర్ ఆఫ్ ఈజిప్ట్, మెడిటేరియన్ సీ అండ్ ఇస్రాయల్ ఈ మూడింటికి డిఫరెంట్ డైరెక్షన్ లో ఒక స్ట్రిప్ లైన్ లాగా బార్డర్స్ లో ఉంటుంది. గాజా ముస్లిమ్స్ ఉండే ప్లేస్, ఇస్రాయల్ జూస్ ఉండే ప్లేస్. అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఏంటంటే యుఎస్ ఇస్రాయల్ కి సపోర్ట్ చేస్తుంది. అది మిలిటరీ ఫోర్సెస్ ద్వారా ఆర్ వెపన్స్ ద్వారా అయినా అవ్వచ్చు. రీసెంట్ గా బిడెన్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇస్రాయల్ గాజాని అటాక్ చేయకూడదు, ఇక స్టాప్ చేయాలి అని. ఎస్పెషల్లీ రాఫా ఇట్ ఈస్ ఎ రెడ్ లైన్ అని బిడెన్ తో పాటు చాలా మంది ఓల్డ్ లీడర్స్ వార్న్ చేశారు. బట్ ఇస్రాయల్ వాళ్ళు వినలేదు అండ్ దే అటాక్ లాస్ట్ సేఫ్ జోన్ ఆఫ్ గాజా విచ్ ఈస్ రాఫా. సో ఇప్పుడు ఓల్డ్ లీడర్స్ అందరూ ఏం చేస్తారు? వాళ్ళు చెప్పినా కూడా ఇస్రాయల్ అటాక్ చేసింది, ఎలా రియాక్ట్ అవుతారు చూడాలి. అసలు తప్పెవరి వైపున్నా, కారణం ఏదైనా, చాలా మంది ఇన్నోసెంట్ సివిలియన్స్ బలైపోతున్నారు. ఓల్డ్ లీడర్స్ నుంచి ఇమీడియట్ రియాక్షన్ అవసరం. This is the main cause for all eyes on Rafah trending now. Hope for better and peaceful world. Thank you.